బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు కోసం ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఆశావహుల జాబితాతో ఇవాళ సాయంత్రం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రైల్లో ఢిల్లీకి బయలుదేరారు. రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి హస్తినం వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులపై అధిష్టానంతో వారు చర్చించనున్నారు. రేపటి భేటీలో అభ్యర్థులను కాంగ్రెస్ ఫైనల్ చేసే అవకాశం ఉంది. తమకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని పీసీసీ చీఫ్ను కోరారు పలువురు ఆశావహులు. చివరి ప్రయత్నంగా అధిష్టానం పెద్దలను కలిసేందుకు పలువురు ఆశావహులు ఢిల్లీ వెళ్లారు. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, హరీష్, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదలయ్యింది. మార్చి 10 లోపు అభ్యర్థులు ఎవరనేది కూడా నామినేషన్ వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఆశావాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు కూడా చేసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో సంఖ్యాబలంగా చూసినట్లయితే 4 స్థానాలు దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4 స్థానాలకు సంబంధించి ఇప్పటికే మిత్రపక్షాలు కూడా సిపిఐ, ఎంఐఎం కూడా పట్టుబడుతున్నాయి. ఒక స్థానం తమకు కావాలంటూ కూడా సిపిఐ నేతలు కూడా గాంధీ భవన్కి వచ్చి కూడా పీసీసీ చీఫ్ను కూడా కలవడం జరిగింది. అదే మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి విజ్ఞప్తి చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలోని అయితే నేతలైతే పెద్ద ఎత్తున అయితే ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఈసారి తమకు అవకాశం కల్పించాలి, 4 స్థానాల్లో ఏదో ఒక స్థానానికి ఖచ్చితంగా అవకాశం కల్పించాలంటూ కూడా నేతలంతా కూడా ఆశలు పెట్టుకున్నారు. దానికి సంబంధించి కూడా పీసీసీ చీఫ్కు మొన్న 2 రోజుల పాటు కూడా వినతి పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న జర్పాటి జైపాల్ కానీ, అదేవిధంగా టీఎస్ఎండీసీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న ఇరవర్తి అనిల్ కుమార్, అదేవిధంగా గాలి అనిల్ కుమార్, కొనగల మహేష్, వీరితో పాటు పారిజాత నరసింహారెడ్డి, కైలాష్ నేత, అది కొంతమంది నేతలంతా కూడా వారి బయోడేటాకు సంబంధించిన నేతలంతా వారి బయోడేటా తోటి ఒక వినతి పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు కానీ, అదేవిధంగా ఎంతకాలం పాటు ఏ విధంగా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు భవిష్యత్తుకు సంబంధించి పార్టీకి ఏ విధంగా ఉపయోగపడతామనే అంశానికి సంబంధించి కూడా ఒక వినతి పత్రంతో కూడిన వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ కూడా సామాజిక సమీకరణాల ఆధారంగా ఈసారి బెర్తు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఏ సామాజిక వర్గం నుంచి ఎవరెవరు ఉన్నారు రేసులు అనేది దానికి సంబంధించి కూడా ఒక కసరత్తు చేయడం జరిగింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కూడా ముఖ్యమైన నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. ఎవరెవరైతే ఎమ్మెల్సీ కోసం ఆశావాళ్ళంతా కూడా ఎవరు విజ్ఞప్తి చేశారో వాటి జాబితాను కూడా రూపొందించడం జరిగింది. అద్దంకి దయాకర్ లాంటి నేతలంతా కూడా నిన్న పీసీసీ చీఫ్ తోటి ప్రత్యేకంగా కూడా భేటీ కావడం జరిగింది. సో మొత్తం మీద వీళ్ళంతా జాబితాలంతా కూడా ప్రిపేర్ చేసి ఎవరికి ఏ విధంగా ఇవ్వాలి, సామాజిక సమీకరణాల ప్రకారంగానే దానికి సంబంధించి ఒక లిస్ట్ అయితే తయారు చేసినట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో ఈరోజు సాయంత్రం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జాబితాతోటి ఢిల్లీకి అధిష్టాన పెద్దల దగ్గరికి వెళ్తే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఢిల్లీ అధిష్టాన పెద్దలతో చర్చించేందుకు మీనాక్షి నటరాజన్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిన్న రాత్రి రైల్లో బయలుదేరి వెళ్ళారు, ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. ఈరోజు సాయంత్రం ఫ్లైట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్తున్నారు. రేపు మార్నింగ్ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద రేపు అధిష్టాన పెద్దలతోటి ఎవరెవరైతే బాగుంటుందనే దానిపైన కూడా డిస్కషన్ చేసి ఒక ఫైనలైజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్చి 10 లోపు నామినేషన్ వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరెవరికి ఇవ్వాలి, అదేవిధంగా మిత్రపక్షాలుగా అడుగుతున్న సిపిఐ, ఎంఐఎం విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకున్నాలే అనే దానిపైన కూడా అధిష్టాన పెద్దలతో ఒక నిర్ణయం చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద రేపు అధిష్టాన పెద్దలను కలిసిన తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. హరీష్, థ్యాంక్ యూ ప్రతాప్.